రాజధాని చుట్టుపక్కల గ్రామాలు గాని, రాజధాని గాని, చుట్టుపక్కల గ్రామాలు గాని, సచివాలయం గాని, హైకోర్టు గాని మునిగిపోయిందని కొంచెం మంది అన్నారు. ఎక్కడా మునిగిపోలేదు. 20-30 వేల ఎకరాల్లో కురిసి నీళ్లు ఏదో మూలకి వెళ్ళాలి కదండి. అవి ఏదో మూలకి లేకపోతే ఇల్లు గోతులు తీసిన కాడ గోతుల్లోకి వస్తాయి నీళ్లు. కొత్త కన్స్ట్రక్షన్ నడిచేటప్పుడు గోతులు తీస్తారు కాబట్టి ఆ గోతుల్లో అవి చూపించి మునిగిపోయిందని ఇక్కడికి వచ్చి చూడమనండి. ఆ మాట మునిగిపోయిందని చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్తుంటే మేము అనుకున్నాం. నేను చేసేది వ్యవసాయమే. నాకు 10 ఎకరాలు వ్యవసాయం చేస్తా. 10 ఎకరాల్లో కురిసిన నీళ్లు ఒక దరికి కొట్టుకొస్తాయి. అవి ఎక్కడ ఇంకిపోగరు. ఒక మాదిరి వాన అయితే అక్కడ ఇంకిపోతాయి. మరి 30 వేల ఎకరాల్లో కురిసిన నీళ్లు ఏదో పక్కకి రావాలి కదా. అవి బాడ వేడుంటే ఆడకు వస్తాయి. ఏ రోడ్డు మునిగింది? మేము వచ్చే రోడ్డు మొత్తం అన్ని నీటుగానే ఉన్నాయి. అదంతా ఫేక్ ప్రచారం అండి. అది ఎవరు నమ్మరు. ఆ ప్రచారాలు నమ్మరు. ఇక్కడికి వేలాది మంది వస్తున్నారు. ప్రతి వాళ్ళు వాళ్ళ సెల్ చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. అది ఫేకా ఒరిజినల్ ఇంతకు మీకే కనపడుద్ది. మీరే చూస్తున్నారు. ఎక్కడ మునిగిపోవడం, కొట్టుకుపోతే ఉన్న ఇళ్ళన్ని అన్ని ఊర్లే కదండి. ఎవడన్నా కొట్టుకుపోయి చచ్చిపోయాడా? అంత వర్షానికి ఏదో మూల కాసి నీళ్లు లేకుండా ఉంటాయా? ఆ రోడ్లు అంపటే ఉన్నాయి గోతుల్లో. అది కొట్టుకుపోయినట్ట. కొట్టుకుపోవడం అంటే జనాలు కొట్టుకుపోవాలా, మునిగిపోవాలా, ఆస్తులు నష్టాలు జరగాల, పంట నష్టం జరగాల. మాకు అది ఎక్కడా కనపడలేదు. ఇక్కడ